2 బటన్లు పైన విప్పిన అమ్మాయి వీడియో విత్ ఇన్ హవర్స్ లో లాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. నీ వీడియో ఇంత కష్టపడి పెట్టిన అట్లీస్ట్ ఏ ఛానల్లో కూడా మన ప్రజాస్వామ్య జరుగుతున్నటువంటి అన్యాయం కోసం నువ్వు గొంతెత్తితే ఒక్క ఇంటర్వ్యూ కూడా 1,00,000 దాటలేదు. వీళ్ళు తినే చపాతీ నుంచి తిరిగే చాపర్ వరకు ప్రతి పైసా నువ్వు కడుతున్నావు, నేను కడుతున్నా, ప్రజలు కడుతున్నారు సార్. ఒక్క పిండాకుడు తప్ప మిగతావన్నీ వీళ్ళకి ఉచితమే సార్. ఇంతమంది రాజకీయ నాయకులను ఒక పెన్షన్ తీసుకోండి నీ ఒక్కడి గొంతు సరిపోతుందంటావా? మహా పాదయాత్రలే ఒక్క అడుగుతో మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కావాల్సింది యువతకు, వాళ్ళకు రీల్స్ ఎంతసేపు ఎక్స్పోజులు ఎంతసేపు ఇవే కావాలి. వాళ్ళని ఎలా నీ గొంతుకై నిలిచేలా చేస్తారు? దేశ యువతలో రాజకీయ నాయకులు ఏ విధంగా దేశాన్ని దోపిడీ చేస్తున్నారో తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందు వస్తారు సార్. భారతదేశ అప్పు ప్రస్తుతం 1,96,000 కోట్లు. మీకు తెలుసా సార్? భారత ప్రభుత్వం మీ నెత్తిపైన, నా నెత్తిపైన, చూసే నీ నెత్తి మీద 1,36,000 రూపాయలు ఆ అప్పు మనమే కడుతున్నామని నీకు తెలుసా? మన చపాతి మనం బయట ఎక్కడైనా కొనుక్కుంటే ఎంత పెట్టి కొనుక్కుంటాం సార్? మీరు చెప్పండి. 10 రూపీస్ 12 రూపీస్ మ్యాక్స్. పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకి 3 రూపాయలకి. వీళ్ళు తినే చపాతీ నుంచి తిరిగే చాపర్ వరకు ప్రతి పైసా నువ్వు కడుతున్నావు, నేను కడుతున్నా, ప్రజలు కడుతున్నారు సార్. ఇవే కాకుండా ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారు, కారు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు, పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు. వీళ్ళకి ఏమైనా అనారోగ్యం జరిగితే హాస్పిటల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ ఎంపీలకి ఫ్రీ, రైల్లో ఫస్ట్ ఏసీ ఫ్రీ, వీళ్ళకి జీతాలకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, కరెంట్ ఫ్రీ, టెలిఫోన్ అలవెన్స్ ఫ్రీ, అన్ని ఫ్రీలే సార్ వీళ్ళకి. రాజకీయ నాయకులే కదా, వాళ్ళు పాలించేది వాళ్ళే కదా. సో వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు ఉండడంలో తప్పేముంది? కరెక్టే సార్. వీళ్ళు ఇన్ని సౌకర్యాలు తీసుకుంటున్నా ఏనాడైనా ప్రశ్నించామా సార్? మరి వీళ్ళకెందుకు సార్ 2 పెన్షన్లు? భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని. స్టిల్ డెవలప్మెంట్. ఎస్ సార్, డెవలప్ అవుతున్నాం. ఎందులో? అభివృద్ధిలో కాదు, అప్పులో. నీ దేశం బాగు కోరేవాడివి నువ్వైతే ఈ వీడియో 10 మందికి షేర్ చేయి.